हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल నేను మీ నవీన్ కుమార్। ఈ రోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆల్రెడీ పీజీకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన అదే పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి వాటికి సంబంధించిన అదే సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ అదేవిధంగా డిప్లొమా కోర్సెస్ అదే బిఎల్ఐసి అండ్ ఎంఎల్ఐసి ఈ ఓల్డ్ బ్యాచెస్ సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది। దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మనం చేసాం ఛానల్లో ఆల్రెడీ। అదేవిధంగా టైం టేబుల్కి సంబంధించిన వీడియో కూడా చేసాం। కానీ మనకేమైందంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి టెక్నికల్ ఇష్యూ వల్ల రావడం లేదు। అది పే చేసుకోవాలంటే మనం నియరెస్ట్ మీ సేవా సెంటర్కి కానీ నియరెస్ట్ ఆన్లైన్ అదే ఏపీ ఆన్లైన్ టీఎస్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది। మన ఫోన్లో మన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయడానికి టెక్నికల్ ఇష్యూ వల్ల రావట్లేదు। డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది। మనకు డేట్ అనేది డేట్ ఎక్స్టెండ్ చేశారు, అదేవిధంగా టైం టేబుల్ కూడా ఎగ్జామ్ టైం టేబుల్ చేంజ్ చేశారు। అదేవిధంగా ఎగ్జామ్ నోటిఫికేషన్ వంటి నోటిఫికేషన్ అది రివిజన్ నోటిఫికేషన్ అంటే కొత్త నోటిఫికేషన్, అది పాత నోటిఫికేషన్ని మార్చి కొత్త నోటిఫికేషన్గా మాడిఫై చేశారు। ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం। ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవుతున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్। మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను। ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆల్రెడీ పీజీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, కానీ ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంకా అదర్ కావాల్సినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అవకాశం ఇస్తలేదు అందరికీ। సరైన టైం లోపల మీ సేవా సెంటర్స్ అవైలబుల్ ఉండొచ్చు లేకపోవచ్చు అని మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి డేట్ అయితే ఏం ఫైన్ లేకుండా మనకు జూలై 22 వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారనమాట। దాంట్లో ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా చేంజ్ చేయడం జరిగింది, రివైజ్ కొత్త నోటిఫికేషన్ అయితే మనకు ఇష్యూ చేశారనమాట। కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇప్పుడు ముందుగా మొత్తం క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మొత్తం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది। ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న నోటిఫికేషన్ అనేది మనకు డేట్స్ ఎగ్జామినేషన్ డేట్ వరకు చేంజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట। ఇంతకుముందు ఏమో మనకు ఓల్డ్ టైం టేబుల్ ఉండే, ఓల్డ్ డేట్స్ ఉండే, అవన్నీ ఉండే కాబట్టి మనకు మళ్ళీ ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మనకు ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేయడానికి డేట్ అయితే మనకు ఎక్స్టెండ్ చేసుకున్నారు। మన డేట్స్ అప్పుడు ఇంతకుముందు జూలైలో ఉండే, ఇప్పుడేమో ఆగస్ట్కి పోస్ట్ పోన్ చేశారనమాట ఎగ్జామ్స్ అయితే। కాబట్టి ఇది రివిజన్ నోటిఫికేషన్ గురించి మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీకి సంబంధించిన ఎంఏ ఎంకామ్ అదేవిధంగా ఎంఎస్సి డిప్లొమా అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్స్ ఆ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లోపల 2024లో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది। కాబట్టి మనకు మరియు కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది। పాత నోటిఫికేషన్ డేట్స్ ప్రకారంగా అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ జరగవు, మనకు మొత్తంగా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది। ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు కదా రివిజన్ నోటిఫికేషన్ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి అదేవిధంగా డిప్లొమాస్ అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2024 అంటే ఈ నోటిఫికేషన్ లోపల ఎవరెవరికి పీజీ వాళ్ళకి కానీ డిప్లొమాస్ కానీ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్స్ వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది చూడండి, this is to notify that the first spell of examination theory and practical and postgraduate diplomas and certificate programs and example చూసినట్లయితే ఎంఏ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్స్ ఎంఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్స్ దాంట్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఇంగ్లీష్ తెలుగు హిందీ వీళ్ళు ఎంఏకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఉర్దూ। అదే ఎంకామ్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అదేవిధంగా ఎంఎస్సి వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంఎస్సి చూసుకున్నట్లయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అదేవిధంగా సైకాలజీ వీటికి సంబంధించిన వాళ్ళు। అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎల్ఐసి పీజీడీఈసీ ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అయితే ఈ నోటిఫికేషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని మ్యాక్సిమం పైన డిస్కస్ చేసుకున్న కోర్సులు అన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ మ్యాక్సిమం అదే ఉంటుంది। ఇప్పటి నుంచి మనకు ఆగస్టు 20 నుంచి ఇక్కడ ఆగస్టు 25 అప్పటి వరకు కొన్ని ఉన్నాయి, అప్పటి నుంచి మళ్ళీ సెప్టెంబర్ 29 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఉన్నాయన్నమాట। మనం ఇప్పుడు కింద క్లారిటీగా తెలుసుకుందాం ఏ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఎప్పటి వరకు ఉన్నాయి వాటి గురించి తీసుకుందాం। ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి మాత్రం మన వెబ్సైట్లో ఇవ్వడం లేదు, టెక్నికల్ ఇష్యూ ఉందన్నమాట। క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా మనకు అప్లికేషన్ నెంబరే ఎంటర్ చేయడానికి అవకాశం ఇస్తలేదు। కాబట్టి మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ తీసుకొని మీరు మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి ట్రై చేయండి। ఏపీ ఆన్లైన్ సెంటర్స్ అయినా సరే టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ అయినా సరే ఎక్కడ నుంచి అయినా సరే మీకు ఎక్కడ దగ్గర కంఫర్ట్గా ఉంటే వీటి ద్వారా మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి ట్రై చేయండి। ఆ టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత కూడా నేను అప్డేట్ ఇస్తాను, క్లియర్ అయింది మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి కూడా అప్డేట్ ఇస్తాను। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకు 15 జూన్ నుంచి మనకు స్టార్ట్ అయింది। మనకి ఈ పీజీకి సంబంధించినటువంటి కానీ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ అండ్ డిప్లొమా సంబంధించిన కోర్సులకు ఎగ్జామినేషన్ రాయడానికి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకు జూన్
15 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మనకు అది జూలై 7 వరకే ఉండే, అదేవిధంగా మనకు 12 వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు. అయినా కూడా మనకి ఇంకా టెక్నికల్ ఇష్యూ సాల్వ్ కాలేదు, అందరికీ పే చేసుకోవడానికి అవకాశం ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో యూనివర్సిటీ మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చింది కదా ఏంటంటే మనకు జూలై 22 వరకు ఏ ఫైన్ లేకుండా, అంటే మనం ఎలాంటి ఫైన్ కట్టకుండా మనము ఎగ్జామినేషన్ ఫీ పే అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే పే చేయండి. ఇప్పుడు మన కరెక్ట్ మనం మాత్రమే పే చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు టెక్నికల్ ఇష్యూ వల్ల. కాబట్టి మీకు మీకు దగ్గరగా నియరెస్ట్ సెంటర్ మీ సేవ ఏదనుకుంటే అక్కడ వెళ్ళి పే చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనం వితౌట్ ఫైన్ అనేది మనం 500 ఫైన్తో మనం 29 జూలై వరకు అయితే మనం పే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 1000 రూపీస్ ఫైన్ అనేది మనకు ఆగస్ట్ 3 వరకు అయితే మనం పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట యూనివర్సిటీ వాళ్ళు. ఈ రకమైనటువంటి అన్ని కోర్సులకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకు ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మనం ఏ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎవరు కండక్ట్ చేస్తారు మీకు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఏ వాళ్ళు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, హిస్టరీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎంకామ్ సెకండ్ ఇయర్ ఈ 2020 బ్యాచ్ నుంచి 2022 బ్యాచెస్ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకు ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 20 రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆగస్ట్ 25 వరకు అయితే మనకు జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్సీ సెకండ్ ఇయర్ సైకాలజీ వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకు 20 ఆగస్ట్ నుంచి 25 ఆగస్ట్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్సీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అదేవిధంగా 2020 నుంచి 2022 బ్యాచెస్ అయితే దీనికి ఎలిజిబుల్ ఉంటారు అనమాట. వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2020 నుంచి ఆగస్ట్ 20 నుంచి ఆగస్ట్ 25 వరకు అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంబీఏ ఇక్కడ ఉన్నారు కదా, ఎంబీఏ వాళ్ళు సెకండ్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్ 2015 నుంచి 2016 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ దీనికి. వాళ్ళు ఈ ఆగస్ట్ 20 నుంచి ఆగస్ట్ 25 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్సీ సెకండ్ ఇయర్ వాళ్ళు అనమాట. ఎంఎస్సీ సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ 2020 బ్యాచ్ అనమాట. 2020 బ్యాచ్ నుంచి 2022 బ్యాచెస్ ఎలిజిబుల్ అనమాట. ఆగస్ట్ 20 నుంచి మనకు ఆగస్ట్ 25 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఏ సెకండ్ ఇయర్ అదేవిధంగా మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఆల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ అండ్ స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ దీనికైతే ఈ ఎంఏ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అది మనకు ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 20 ఆగస్ట్ నుంచి 25 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెమిస్టర్ వైజ్గానే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి ఇయర్ ఉంటే ఇయర్ వైజ్గా కండక్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు కొత్త బ్యాచ్లకు అయితే ఖచ్చితంగా సెమిస్టర్ వైజ్గానే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి మనకు ఇంతకుముందు మనం పీజీ సెకండ్ ఇయర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేసుకుందాం. పీజీ ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆగస్టు ఎప్పుడున్న వరకు పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరికి ఎలిజిబుల్ అనమాట. ఎంఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎంకామ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ 2020 బ్యాచ్ నుంచి 2023 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకు వచ్చేసరికి సెప్టెంబర్లో ఎగ్జామ్ జరగడం, ఎవరికి సెకండ్ ఇయర్ వాళ్ళకు అది మనకు పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఆగస్ట్లో ఉన్నాయి. సెప్టెంబర్ అదే పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 20 నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే 24 సెప్టెంబర్ 24 అయితే ఎగ్జామ్స్ కండక్ట్ జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా సేమ్ ఇదే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అదే 2020 నుంచి 2023 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్. వాళ్ళకు కూడా 20 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఏ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ అదే స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ దీనికి. ఈ 2020 అదే సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 24 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సైకాలజీ అదేవిధంగా అంటే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సైకాలజీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి 2020 నుంచి 2023 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకు వచ్చేసరికి ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 20 సెప్టెంబర్ నుంచి మనకు 23 సెప్టెంబర్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎంబీఏ ఫస్ట్ ఇయర్స్ అండ్ ఓల్డ్ బ్యాచెస్ 2015 నుంచి 2016 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరియు ఓల్డ్ బ్యాచెస్ 2015 అండ్ 16 వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. 20 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ వరకు అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంబీఏ థర్డ్ ఇయర్ అనమాట. ఎంబీఏ ఫైనల్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనకు ఎంబీఏ థర్డ్ ఇయర్ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అంటే 2015-16 బ్యాచెస్ అండ్ ఆల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ అదేవిధంగా స్పెషల్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్కి అయితే మనకు ఎలిజిబుల్ అనమాట. ఎగ్జామ్ టైం వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీ వాళ్ళకైతే మెన్షన్ చేయలేరు, కానీ ఇక్కడ మనకు ఎంబీఏ వాళ్ళకైతే మెన్షన్ చేయడం జరిగింది. 10 AM నుంచి 1 PM వరకు వాళ్ళకు నాకు తెలిసి పీజీ వాళ్ళకు ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేయవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 20 సెప్టెంబర్ నుంచి మనకు 25 సెప్టెంబర్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరికి ఎంబీఏ థర్డ్ ఇయర్ వాళ్ళకనమాట.
అదేవిధంగా మాస్టర్ అండ్ లైబ్రరీ ఇదేంది MLIC అనమాట. MLIC వాళ్ళు 2020 అండ్ 2023 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్. దీనికి వాళ్ళకి ఇంకా డేట్స్ విల్ బి అనౌన్స్ లేటర్ చేస్తారనమాట. అదేవిధంగా మనకు ఎవరు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ BLIC ఓల్డ్ బ్యాచెస్ అనమాట, ఓల్డ్ వాళ్ళకి మొత్తం. అదేవిధంగా న్యూ బ్యాచెస్ BLIC వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఓల్డ్ బ్యాచెస్ కోసం మాత్రమే. ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 20 నుంచి మనకు 27 సెప్టెంబర్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి BLIC ఓల్డ్ బ్యాచెస్ అనమాట, వాళ్ళకు మాత్రమే ఇది అనమాట. ఇక్కడ PG డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో 2022 అదేవిధంగా 2023 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాళ్ళకి సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఉన్నాయి, 23 వరకు ఉన్నాయి, 24 వరకు. ఒక్కొక్క కోర్సుకి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఈ PDFని చూసుకోవడానికి ట్రై చేయండి. నేను PDFని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయని నేను వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా యూజ్ అయితే లైక్ చేయండి, ఇంకెవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే ఈచ్ వన్ పేపర్ అనమాట. ఎవరైతే PGకి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అదేవిధంగా డిప్లొమా అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక పేపర్కి ఈచ్ థియరీ పేపర్కి 200 రూపీస్ అనమాట. ప్రాక్టికల్ పేపర్స్ కూడా 200 రూపీస్ మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలనుకో ఉంటుంది. మీరు ఆన్లైన్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్కి అన్ని 200 అనమాట. ప్రాక్టికల్ కానీ థియరీ కానీ ఎన్ని సబ్జెక్ట్ 5 ఉన్నాయనుకో 1000 అవుతుంది అనమాట. ఆ విధంగా ఎగ్జామినేషన్ ఫీ అయితే మనం పే చేసుకోవాలి ఆన్లైన్లో. మీకు ఒకటి చెప్పేది నేను ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో పే చేయడానికి మన ఫోన్లో కానీ మన ల్యాప్టాప్ PC మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వల్ల అయితే రావడం లేదు. మీరు నియరెస్ట్ మీ సేవా సెంటర్ కానీ నియరెస్ట్ AP అండ్ TS ఆన్లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకు టైం ఇచ్చారు కదా, మీరు మ్యాక్సిమం దూరంగా ఉన్నా సరే ఏ విధంగా ఒక రకంగా మీరు ఎవరితోనైనా మీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ కానీ తీసుకొని ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాయాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.